పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా
పడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు అందరికీ నా వందనములు. ఆదివారం దేవుని ఆలయంలో ప్రకటించిన మేరకు మంగళవారం సిఎంలో సంఘములో దేవుని సన్నిధిని ప్రార్థించటానికై దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికై సమకూరు వచ్చినటువంటి మనతో దేవుడు మాట్లాడే కొన్ని అమూల్యమైనటువంటి మాటలు మనం విందాం. సంఘం దేవుని శరీరం. సంఘము క్రీస్తు యొక్క శరీరం. శరీరంలో భాగములు ఎలాంటివో సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా క్రీస్తుకు భాగములై ఉన్నారు. దేహములో ఏదో ఒక భాగాన గాయపడితే ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నా దేహమందు నా చెయ్యికో లేదా నా కాలుకో లేదా నా తలకు అలాంటి సమస్య ఉందని ఏ రీతిగా మనం విన్నవించుకుంటామో, జీవము కలిగిన దేవుని సంఘంలో కూడా, దేవుని సన్నిధిలో కూడా అదే రీతిగా అదే బాధ్యతతో ప్రభు సన్నిధానంలో చేరి ప్రార్థించేవారుగా, పరమ వైద్యుడైన యేసుక్రీస్తు దగ్గర చేరి విన్నవించేవారుగా ఉండేవారుగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ప్రార్థన గురించి చెప్తూ వస్తే యేసు ప్రభు అంటాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించుని అంటాడు. శోధనలో మనం ఇష్టపడితే, కష్టాలు మనం ఇష్టపడితే ప్రార్థన చేయటం ఆపేయిస్తే చాలు, అవంతట అవే మన జీవితంలోనికి వస్తాయి. కానీ యేసు ప్రభు అంటాడు,
శోధనలో పడకుండా ఉండాలి అని అంటే శోధన అనేది మన జీవితంలో రాకూడదు, కష్టాలు అనేవి మన జీవితంలో రాకూడదు, బాధలు, వేదనలు, అవమానాలు లేదా నిందలు ఏవి నా జీవితంలోనికి రాకూడదు అని ఆశ కలిగి జీవించేవారు అయితే వారు ప్రార్థించాలి తప్పకని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ శోధనలో పడిపోయి ఉంటే అందులో నుంచి బయటకు రావాలన్నా కూడా ప్రార్థనే. నేటి దినాల్లో ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తే మనం ఏదో ఒక శోధనలో పడబోతున్నామనేది ఒక సంకేతం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘ సహోదరులుగా పిలువబడుతున్నటువంటి జనాంగం అంతటికి కూడా దేవుడు తెలియజేసే మాట ఏంటంటే ప్రార్థించండి. మనం ప్రార్థించడానికి మనం నిర్లక్ష్యం వహిస్తున్నామనంటే ఏదో ఒక పెను ప్రమాదాలని మన జీవితంలో ఏదో పొందుకోవటానికి సిద్ధపడుతున్నామని అర్థం. రాబోయే ఉగ్రత నుంచి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని పరిశుద్ధ గ్రంథ లేఖన వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మన జీవితంలో ఏదైనా రాబోయే దినాల్లో ఏదైనా ఒక ఉగ్రత ఉంది, దాని నుంచి బయటపడాలి అని అంటే ప్రార్థన ద్వారానే సాధ్యం. అయితే ప్రార్థించేవారు ఈ దినాల్లో అనేక మంది సాతాను చేత శోధించబడుతున్నారు, శ్రమ పట్టబడుతున్నారు, హింసించబడుతున్నారు. యేసు ప్రభు అంటాడు, అంత్య దినాల్లో నా నామమును బట్టి మీరు దూషించబడతారు, హింసించబడతారు, అవమానపరచబడతారు. మరి వీళ్ళందరూ ఎవరు? దేవుని బట్టి ప్రార్థించేవారే హింసలు పొందుతుంటే ఎక్కువ ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తూ ప్రార్థన అనేది తమ జీవితంలో, తమ కుటుంబంలో, సంఘములో లేకుండా ఉంటే వారి జీవితాలు ఎలా ఉండబోతాయి అనేది ప్రశ్నార్థకం. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవైతే నిశ్చయముగా నువ్వు తండ్రికి ఎల్లప్పుడూ ప్రార్థించేవాడిగా ఉండాలి. ఎడతెగక ప్రార్థించినట్టాడు. ప్రార్థనని పరిశుద్ధ గ్రంథంలో మాటగా మనం చూస్తే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఉపవాస దినము ప్రతిష్ఠించడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చుడి. ఈరోజు ప్రార్థించటానికై, ప్రార్థన నిమిత్తమై జనులను సమకూర్చుడి అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే సంఘాలు ఈ రోజుల్లో సంఘ ప్రార్థనని ప్రకటిస్తున్నాయి. ఎందుకో తెలుసా? సంఘ ప్రార్థనని చెప్పి జనాలను దేవుని ఎదుట సమకూర్చుకోవాలని, దేవుని దగ్గరికి చేయాలని సంఘ ప్రార్థన స్థాపించారు. అయితే ఇక్కడ ఎందును బట్టి అంటే యెహోవాను బతిమాలుకొనుటకై, దేవుని కొన్ని విషయాల్లో మనం బ్రతిమలాడుకోవాలనంట. ఏం బ్రతిమలాడుకోవాలని తర్వాత చూద్దాం. మొట్టమొదటిగా మనం దేవుని ఎదుట బ్రతిమాలు కొనటానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ స్థలంలోనికి ప్రజలను సమకూర్చుడి అని దైవ సేవకులకు దేవుడు ఒక వాక్కును తెలియజేస్తున్నాడు, లేదా ఒక ఆజ్ఞను జారీ చేసినాడని చెప్తాం. దైవ సేవకులు ఆ మాటను, దేవుని మాటను తీసుకొని నేటి దినాల సంఘాల్లో సంఘ ప్రార్థన అనే ఒక బలమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోనే జనులు, ఇంకా ఏమంటున్నారమ్మా, దేశంలోనే పెద్దలందరినీ, దేశంలో జనులందరినీ, అందరిని సమకూర్చాలి. కేవలం కొంతమందిని కాదు. ఈరోజు సంఘ ప్రార్థన అంటేనే కొంతమంది, ఫంక్షన్లు అంటే అందరూ, ప్రార్థన అంటే కొంతమందే. అందుకని అంటాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఏర్పరచబడిన గుంపులో ఉండేవారు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో సంఘమునికి ప్రార్థన అంటే సమకూర్చబడతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం దేవుని ఆలయంలో, దేవుని మందిరములో మనం సమకూర్చుడి అని వాక్యం సెలవిస్తుంది అని అంటే, యెహోవాను బ్రతిమాలుకొనుటకై, దేవుని బ్రతిమలాడుకోవాలంట. నేను చాలా ఎక్కువలో చెప్పను కానీ చాలా క్లుప్తమైన ఒక 4-5 మాటలు. మనం దేవుణ్ణి ఏ విషయాల్లో మనం బ్రతిమలాడుకోవాలి. నేటి దినం క్రైస్తవ సంఘం, యావత్తు క్రైస్తవ సంఘాలు, ప్రతి సంఘాలు కూడా
ఏ విషయాలై బ్రతిమలాడుకోవాలి అని అంటే కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీ గమనానికి తీసుకొస్తాను. ఎందుకంటే ఈ దినాల్లో సంఘం అంటే ఇది కేవలం ఈ లైవ్లో పెట్టినటువంటి కేవలం సియోను సంఘం జియోన్ మినిస్ట్రీస్కి మాత్రమే కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్లో మీరు ఎంతమంది అయితే ఏ సంఘాల్లో ఉన్నారో, ఏ సంఘాలకు వెళ్తున్నారో, ఏ డినామినేషన్ అయినా అవ్వచ్చు, మీది ఏ సిద్ధాంతమైన అవ్వచ్చు, కానీ ప్రార్థన అనేది మాత్రం ప్రాముఖ్యమైనది. నేను తెలియజేస్తున్నటువంటి మాటలు కూడా కేవలం జియోన్ మినిస్ట్రీస్కి మాత్రమే కాదు, కానీ యావత్తు క్రైస్తవ సంఘానికి, యావత్తు లోకానికి కూడా అంటున్నాడు. దేశంలోనే పెద్దలందరినీ, దేశంలోని సమస్త జనులందరిని అంటున్నాడు. ఒక సంఘాన్ని కానీ, ఒక విధానాన్ని కానీ, ఒక డినామినేషన్ కానీ దేవుడు పిలవట్లేదు. సంఘంలో ఎన్ని సంఘాలు, ఎవరెవరి పేరు మీద సంఘాలు స్థాపించారు, అందరూ కూడా దేవుని సన్నిధుల మందిరంలోనికి సమకూర్చండి. ఎందుకయ్యా అంటే బ్రతిమలాడుకోవటానికి. గత ఆదివారం ఒక ఆయన మా దగ్గరకు వచ్చినాడు. సంఘంలోని వారు అతడు, ఆంధ్ర నుంచి వచ్చావు కదా, మరి మా దగ్గరకు రావాల్సింది కదా అంటే ఆయన అంటాడు, మా వేరే మీది వేరే అన్నాడు. అదేంటయ్యా, మేము చేసేది ప్రార్థనే కదా, మీరు చేసే ప్రార్థన అదే కదా, మన దేవుడు ఒకటేంటి, మీ దేవుడు ఏంటి, మనందరి దేవుడు ఒకడే కదా అని మన సంఘంలోని ఒక అతనితో మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, అలా కాదు, వాళ్ళ జాతి వేరే మా జాతి వేరే అంటాడు. చూడండి, ఈరోజు కొంతమంది డినామినేషన్ వాళ్ళు, ఆ డినామినేషన్ వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, ఈ డినామినేషన్ వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, ఆ డినామినేషన్ వాళ్ళతో మన సహవాసం ఉండకూడదు, లేదా ఆ డినామినేషన్ కలిగిన సంఘాలకు మనం వెళ్ళకూడదు అని సేవకులు ప్రజల మీద తమ అభిప్రాయాలను రుద్దుతున్నారు. కానీ దేవుని మందిరం అనేది ఒక మాట చెప్తుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. డినామినేషనల్ కాదు, ప్రార్థన చేయటానికి ఆయన మందిరంకి ఎవరైనా రావచ్చు, ఆయన సన్నిధులు బ్రతిమాలుకున్నట్టుకి ఎవరైనా రావచ్చు. అంతేకాని ఏదో లోకంలో ఉన్నట్లుగా కులాలతో, మతాలతో, విద్వేషాలతో రెచ్చగొట్టుకున్నట్లు డినామినేషన్ల పేరుతో ఒకరినొకరు కించపరుచుకోవటం, ఒకరినొకరు అగౌరవపరుచుకోవటం అనేది క్రైస్తవ సమాజానికి ఏమాత్రము కూడా మంచిది కాదు. కాబట్టి ఈ మాటలు దైవ సేవకులు కూడా డినామినేషన్ని వేరే పద్ధతిలో చూసి మనకు సంబంధం లేదు అని అంటే, ఈ డినామినేషన్లన్నిటికీ కలిసి ఒకే పరలోక రాజ్యం ఉంటుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలనేది ఏ దేవుడైతే చెప్పినాడో, పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ డినామినేషన్లు ఉండవు. అక్కడ హెబ్రోన్ అని ఉండదు, అక్కడ పెంటెకోస్తు ఉండదు, లూథరన్ ఉండదు, బాప్టిస్ట్ ఉండదు, ఇంకొకటి ఉండదు, మరొకటి ఉండదు. అక్కడ డినామినేషన్లకి అవసరమే లేదు. ఇక్కడ డినామినేషన్లు కట్టుకున్నట్టుగా అక్కడ పరలోకానికి వెళ్ళి నా డినామినేషన్ వేరే అని చెప్పి నీ సంఘస్థులను వెతుక్కొని అక్కడ సపరేట్గా మరొక సంఘాన్ని పెట్టడానికి అవకాశం లేదు. దేవుని రాజ్యంలో ఏ డినామినేషన్లు ఉండవు. మనందరం ఏకమై ఉంటాం, ఏక పట్టణస్థులను, ఏక ప్రజలను అయి ఉన్నామట. అపోస్తలుడైన పౌలు ఏక పట్టణస్థులు, ఒక పట్టణానికి సంబంధించిన వారిని ఏక పట్టణస్థులు అంటారు. ఈరోజు ఒక పట్టణంలో కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం అంటే ఇంకొక సంఘంతో సహవాసాలు లేవు, ఒక సంఘంతో ఇంకొక సేవకుడితో సంఘ సహకార సేవకుల మధ్య ఉన్నటువంటి ఈ విద్వేషాలు విశ్వాసుల మీద రుద్ది విశ్వాసుల మధ్యలో విషాన్ని నింపుతున్నటువంటి కార్యాలు నిడిదిన మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ విశ్వాసవేత్త నువ్వు వెళ్తున్న సంఘములో దైవ సేవకుడు నీకు ఎలాంటి బోధిస్తున్నాడు? పక్షపాతంతో కూడిన బోధ, లేదా మరొక డినామినేషన్ని కించపరిచే బోధ, అతని దగ్గరికి వెళ్ళి వెళ్ళకూడదనే ఒక వితండమైనటువంటి వాదనతో కూడుకున్నటువంటి బోధలో నీవు ఉంటే ప్రమాదకరం. అందుకని మన అంశంలోకి వద్దాం. ఈ దినం, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నిమిత్తమై మనం వచ్చినాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెహోవాను బ్రతిమాలుకొనుటకై మందిరములోనికి సమస్త జనులను సమకూర్చుటి. ఇతకు ఏం బ్రతిమలాడుకోవాలి? సంఘం నేటి దినాల్లో ఏ విషయాలను బట్టి బ్రతిమలాడుకోవాలి? సంఘం ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు దేవుని దగ్గర బ్రతిమలాడడం మర్చిపోయింది. అందుకనే
ఈ రాత్రి దేవుడు సంఘములతో మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ చెప్పు మాట చెవి కలిగిన వాడు వినుగా. సంఘములతో ఆత్మ చెప్పు మాట, సంఘములతో దేవుడు చెప్తున్నాడు. సంఘములు అంటే ఎవరు? మళ్ళీ ఏదంటే జీవన సంఘం, ఎబ్రోన్ సంఘం, లేకుంటే ఈ సంఘం ఆ సంఘం అని కాదు. సంఘములైనటువంటి మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మనమే ఆయన సంఘం, మనమే ఆయన ఆలయం, మనమే ఆయన నివాసం. ఆయన కోరుకున్నటువంటి మన జీవితాలు మనల్ని ఆయన కోరుకున్న నివాస స్థలంగా చేసుకోవాలనుకుంటున్నాడు. అటుకని దేవుడు తన ఆత్మతో సంఘములైన మనతో ఏం చెప్తున్నాడు అంటే, ఏ విషయాలను బట్టి మీరు బ్రతిమలాడుకోవాలని చెప్తున్నాడు అని అంటే, మొట్టమొదటిదిగా చూడండి అమ్మా, దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 36వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 36వ వచనం. నీ యొక్క పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, దేవుని స్తుతిస్తూ అతిశయించినట్లు. ఎక్కడి నుంచి అంటమ్మా? అన్యజనుల వశములో నుండి మమ్మల్ని విడిపింపుమని దేవుని బ్రతిమలాడుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పదం ఈ దినాల్లో, పర్టికులర్గా ఈ నేటి దినాల్లో ఒక సంఘం లేదా ఒక సమాజం లేదా ఒక సభ దేని గురించి దేవుని దగ్గర బ్రతుకులాడుకోవాలి? మొట్టమొదటిగా అంటున్నాడు. ఎందుని బట్టమ్మా? దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, దేవుని స్తుతిస్తూ అతిశయించినట్లు, అన్ని జనుల వశములో నుండి మమ్మల్ని వేరు చేయమని, విడిపించమని ఆయనను బతిమలాడుకొనుడి. మొట్టమొదటిగా సంఘం ఈరోజు దేని విషయాల్లో బంధించబడి ఉంది, దేని వశములో ఉంది అంటే, అనేక మంది క్రైస్తవులు ఈ రోజుల్లో దేవునితో ఉన్నామని అంటూ లోకమునికి వశమైపోయి ఉన్నారు, లోకములో ఉన్న వాటికి వశమైపోయి ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా విడిపించమని ప్రార్థించమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? యెహోవాను బట్టి నువ్వు అతిశయించాలి అంటే దేవుని బట్టి నువ్వు సంతోషించాలని అర్థం. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని బట్టి సంతోషము కంటే లోకములో ఉండే సంతోషాలకి మొట్టమొదటిగా ఇంపార్టెంట్ ఇస్తున్నారు, లోకములో ఉన్న వాటికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. గత వారం నేను కొంతమందికి ఫోన్ చేస్తాను, ప్రతి వారం నేను ఇక్కడ ఫోన్ చేస్తాను, మందిరంలోకి వెళ్ళి కూర్చొని రేపటి దినం పరిశుద్ధ దినం ఆలయానికి రండి అని. అందరూ వస్తామంటారు, చాలామంది వస్తామంటారు, కానీ ఆ ఉదయాన్ని చాలామంది రాలేకపోతుంటారు. దేవుని దగ్గరకు వస్తామని చెప్పి రాలేకపోతున్న దుస్థితి. ఇక కొంతమంది అయితే ఎందుకు రాలేదని ఆరా తీస్తే ఎక్కడో విహారయాత్రలకు వెళ్ళి ఉంటారు, టూరిస్టులకి, పార్కులకు, లేదంటే ఆ రోజే సండే లీవ్ దొరికింది, ఫ్యామిలీ తీసుకుని అట్లా ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళాలి. ఈ ఆదివారం కాకపోతే ఏం కాదులే, వచ్చే ఆదివారం పోవచ్చులే, అవతల ఆదివారం వెళ్ళొచ్చులే, ఈ ఆదివారము భార్యతో, బిడ్డలతో, తల్లిదండ్రులతో, పిల్లలతో అలా బయటికి వెళ్ళి హ్యాపీగా గడిపేసి వద్దామని లోకములో అతిశయించటానికి, లోకములో సంతోషించటానికి క్రైస్తవులు మొగ్గు చూపుతున్నారు. ఎంత బాధాకరం, ఎంత విచారం. అందుకని అన్ని జనుల వశంలో నుండి తన ప్రజల్ని విడిపించమని మన దేవుని ఎదుట ఏం చేయాలంట? బ్రతిమలాడుకోవాలి. ఎవరున్నారు ఈ రోజులు బ్రతిమలాడుకోవాలి? ఏ రోజైనా మన కుటుంబంలో మనం దేనికి దగ్గరగా ఉండి అతిశయిస్తున్నామనే విషయం క్రైస్తవ కుటుంబాలు ఆలోచిస్తున్నారా? నేను దేవుని బిడ్డను, నా కుటుంబం క్రైస్తవ కుటుంబం, నేను ఎక్కువగా దేంట్లో నేను సంతోషిస్తున్నాను? లోకములో ఉన్నానా? లోకస్తులతో ఉన్నానా? అన్ని జనులతో జీవిస్తున్నానా? దేవునితో నేను ఎక్కువ సంబంధం కలిగి సంతోషిస్తున్నానా? దేవునికి నేను కృతజ్ఞత కలిగిన వాడనై ఉన్నానా? లేదా మనుషులకు నేను కృతజ్ఞత కలిగిన వాడనై ఉన్నానా అనే విషయం ఏనాడైనా పరీక్షించుకున్నటువంటి దాఖలు మీ జీవితంలో ఉన్నాయా? అందుకే అంటున్నాడు, దేవుని నామమునకు, ఆయన పరిశుద్ధమైన నామానికి ఏం తీసుకురావాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం. ఈరోజు దేవుని ఎడల కృతజ్ఞత లేని జీవితం చాలామంది జీవితాల్లో చూస్తున్నాం.
మన మందిరంలో ఒక సహోదరుడు ఉండేవాడు. ఒకరోజు ఆయనకి ఎక్కడైనా ప్రార్థనకి రండి అని అంటే ఖాళీగా ఉంటే వస్తాను, లేకుంటే రాలేననేవాళ్ళు. ఒకరోజు ఇంపార్టెంట్గా ప్రార్థన ఉంది రాండి అయ్యా అంటే, లేదు నేను రాలేని ఈ వారం అని చెప్పాడు. కారణం ఏంటంటే నాకు ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన వాడు, నాకు దేవుని కంటే కూడా అనిపించింది. నాకు అనాలనిపిస్తుంది కానీ అనలేము, ఎందుకంటే మూర్ఖులతో మాట్లాడలేము. నాకు అన్ని దగ్గరుండి, నాకు అతను చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు చాలా మంచి స్నేహితుడు, మా ఇంట్లో కార్యక్రమాలకు ముందుండి నడిచేవాడు. ఆయనకి వెళ్ళకపోతే బాగుండదు, అందుకని ఖచ్చితంగా వెళ్ళాల్సింది, అది ఆదివారం అయినా పర్వాలేదు. అతను ఏదో మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న కార్యక్రమాలకి లేకుంటే ఫంక్షన్లకి మన ఇంటికి వచ్చి మనం సంతోషపరిచినందుకు మనం తిరిగి అతను సంతోష పెట్టడానికి పరిశుద్ధ దినాన్ని కూడా లెక్క చేయకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. నాకు అనిపిస్తుంది అప్పుడు, అంతేనా దేవుని యొక్క విలువ? అంతేనా యేసుక్రీస్తు యొక్క దేవునికి మనం ఇచ్చే కృతజ్ఞత, చూపించే కృతజ్ఞత అంతేనా? మన స్నేహితుడు ఆఫ్టర్ మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చి హెల్ప్ చేస్తేనే మనం అది పరిశుద్ధ దినాన్ని మనం ఆపేసుకుని అవతల దగ్గరికి వెళ్ళిపోతున్నామే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనకైతే పరలోకమును విడిచి, అత్యున్నతమైన సింహాసాన్ని విడిచి, ఆ ఘనతను విడిచి, పరిశుద్ధతను విడిచి, ప్రభావాన్ని విడిచి, గొప్ప ఖ్యాతిని విడిచి భూమి మీదకి సాధారణమైన ఒక మనిషిలాగా వచ్చి నీ కొరకు తన ప్రాణమును పెట్టినాడు. అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, పిడుగుద్దులు తిన్నాడు, ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టుకొని రక్తమును కార్చినాడు. కడసారి రక్తపు బతుకు కూడా నీ కొరకు కార్చి, నీ కొరకు తన ప్రాణమును పెట్టి నీకు రక్షణ ఇచ్చినాడు. మరి స్నేహితుడి కంటే తక్కువైపోయాడు. మన స్నేహితులు మనకు రక్షణ ఇవ్వలేరు, మన బంధువులు మనకు రక్షణ ఇవ్వలేరు, మన స్వజనులు మనకు రక్షణ ఇవ్వలేరు. ఒక మాట బైబిల్లో ఉంటుంది, ఓ స్త్రీ, నీ భర్త నిన్ను రక్షించను లేదో నీకేమీ తెలియను. ఓ పురుషుడా, నీ భార్య నిన్ను రక్షించను లేదో నీకేమీ తెలియను. ఎవరు రక్షించలేరు. రక్షణ అనేది కీర్తనలు అంటాడు, రక్షణ యెహోవా ఆధీనము. ఆమేన్. రక్షణ అనేది దేవుని యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి రక్షణ ఇవ్వటానికి దేవుడు భూమి మీదకి వచ్చి మనందరి రక్షణ కొరకైనా తన ప్రాణమును పెట్టినాడు. అందుకని ఆదివారం పరిశుద్ధ దినం అని అంటున్నాడు. అందుకని చదువమాట మరోసారి, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు అన్య జనుల వశంలో నుండి మమ్మలను విడిపించు. నిన్ను పరిశుద్ధపరచబడ్డానికి ఆయన పాపిగా మార్చబడ్డాడు. నిన్ను నీతివంతునిగా మార్చబడ్డానికి ఆయన నీతి లేనివాడుగా మార్చబడ్డాడు. నిన్ను నిర్దోషిగా మార్చటానికి ఆయన దోషి వలె మార్చబడ్డాడు. నీకు ఘనత తేవటానికి ఆయన అవమానించబడ్డాడు. నీకు ఖ్యాతిని కలుగు చేయటానికై ఆయన పరిహసించబడ్డాడు, అపహసించబడ్డాడు. ఇంత గొప్ప దేవుడి ఎడల మనం చూపించే కృతజ్ఞత ఏంటి? ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆదివారాన్ని చాలా చులకనగా చూస్తారు. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించే పరిశుద్ధ దినమును ఆచరించుటకు జ్ఞాపకం పెట్టుకో. ఆ దినము పరిశుద్ధ దినం. ఈరోజు పరిశుద్ధ దినాన్ని చాలా కేర్లెస్గా చర్చికి ఎగ్గొట్టేస్తున్నారు విశ్వాసాలు. అయ్యో ఎంత విచారం! పరిశుద్ధ దినాన్ని చాలా నెగ్లెక్ట్గా, చిన్న ఏదో సాధారణమైన దినంలాగా చూస్తున్నారు. తమ కొరకు నియమించిన దినాలు మాత్రం పోగొట్టుకోరు. ఏదన్నా పలాని ఫంక్షన్కి పలాని డేట్కి వెళ్ళాలి అంటే ఫిక్స్ అయిపోతారు. కానీ దేవుని ఆలయం పరిశుద్ధ దినం, దేవుని సన్నిధిలోనికి రావాలి అని నిర్ణయిస్తే దాన్ని అలక్ష్యంగా వదిలివేసే ప్రజలు ఈరోజు క్రైస్తవ తరంలో. ఇలాంటి క్రైస్తవులు కూడా, సేవకులు కూడా నిర్మహటంగా వెళ్ళి చెప్పలేరు. ఎందుకో తెలుసా? చెప్తే వచ్చే వారం రారు. ఈ వారం రాకపోతే పర్వాలేదు, వచ్చే వారమైనా రానీలే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజలు కావాలి, కానీ దేవుడికి పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత దేన్ని బట్టి వస్తుంది? పరిశుద్ధత దేన్ని బట్టి నీ జీవితంలో కలుగుతుంది? కీర్తన 119:6 అంటాడు, మనిషికి దేన్ని బట్టి పరివర్తన కలుగుతాడు, పరిశుద్ధత కలుగుతుంది అయ్యా అంటే నువ్వు సెలవిచ్చిన మాటను. ఒక మనుషుడు దేనివల్ల తన నడవడికని శుద్ధి చేసుకోగలడు, సరి చేసుకోగలడు, క్లీన్ చేసుకోగలడు, పరిశుద్ధపరచుకోగలడు అంటే అని అంటాడు. చదువమ్మమాట కీర్తన 119.
6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ 16 చూడు. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. ఇది కాదులేమ్మా. ఒక మనుషుడు దేని వలన తన ప్రవర్తన శుద్ధి చేసుకోగలడు అంటే ఆడంటాడు ఒక మాట, ఒక నిమిషం. 9వ వచనం. యెహోవాస్తు దేని చేత తమ నడవడికి మనుషులందరూ, యవనస్తులు సపరేట్ కాదు, మనుషులందరూ దేని చేత తమను శుద్ధి చేసుకోగలరంటే దేవుని యొక్క వాక్యమును బట్టియే కదా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక మనిషి దేని ద్వారా పరిశుద్ధపరచబడతాడు? దేవుని యొక్క వాక్యమును, మాటను బట్టి, దేవుని మాటను బట్టి. అందుకనే ఓ పాపిష్టోడు, కుష్టివేదోడు వచ్చినా, ఒక గుడ్డోడు వచ్చినా, ఒక చెవిటోడు వచ్చినా, ఒక మూగోడు వచ్చినా, ఎలాంటి రోగిష్టి వచ్చినా దేవుడు మొట్టమొదటి తన నోట్లోంచి వచ్చే మాట ఏంటి? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అమ్మా, నీ పాపములు క్షమించబడి. మొట్టమొదటిగా తన మాట చేత వారిని క్షమిస్తున్నాడు. ఎందుకని తెలుసా? స్వస్థత కంటే కూడా ముఖ్యంగా ఏం కావాలి మనిషి కంటే? పాప క్షమాపణ కావాలి, అనగా పరిశుద్ధత కావాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తే నువ్వేమవుతావో తెలుసా? నీ పాపముల నుండి నువ్వు పరిశుద్ధపరచబడతావు. అందుకనే దేవుని ఆలయం పరిశుద్ధ ఆలయం. పరిశుద్ధాలయంలో నీవు ప్రవేశించిన తర్వాత దేవుడు నీ కొరకై ఆయన కాల్చిన రక్తం దొరికి నీకు ఆయన సన్నిధిలో నీకు విమోచన కలుగుతుంది, విముక్తి కలుగుతుంది. అయితే పరిశుద్ధ దినము ఆచరించకుండా చాలామంది అన్ని జనులతో కలిసి చేరుతున్నారంట నేటి దినాల్లో. అందుకని సంఘానికి దేవుడు ఇస్తున్న హెచ్చరిక, అన్ని జనుల వశములో నుండి మమ్ములను విడిపించని ఆయన్ని బ్రతుములాడుకోవాలి. దేవుని బ్రతుములాడు. ప్రభావ సంఘంలోని ప్రజలయ్యా, దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞత లేని వారిగా లోకంలో జీవిస్తున్నారు. కృతజ్ఞత బుద్ధిని వారికి పుట్టించు, నూతన మనసును వారికి పుట్టించు. వారిలో కృతజ్ఞత లేని హృదయాన్ని తీసివేసి నువ్వు చేసిన కార్యాల పట్ల కృతజ్ఞత కలిగి నీ సన్నిధికి వచ్చినట్లుగా, నీ సన్నిధిలో నీ నామను బట్టి అతిశయించినట్లుగా సహాయం దయచేయమని అనేకుల కొరకు మనం ఏం చేయాలి? రాత్రి దేవుని ఎదుట బ్రతిమలాడుకోవాలి. వినండి, మీకు తెలియదు కదా, వినండి. అట్లా ఆడుకున్నప్పుడు మీకు ఏం అర్థం కాదు, వినండి. దేనికి వచ్చే మందిరం వచ్చి వినాలా, ఇంటేనే మీకు తెలుసుకోగలుగుతారు, మీరు సరిచేయపడతారు. అన్ని జనుల వలె క్రైస్తవులు ఉండకూడదు. అందుకని అన్ని జనుల్లో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, విమోచించినాడు. దేవుని నమ్ముకున్న ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని. రెండవదిగా ఆయనను బట్టి సంతోషించాలి. ఆయన నామంలో బట్టి మనం సంతోషించేవారుగా ఉండేయాలి. ఈ రోజుల్లో ఆయన్ని బట్టి మనం సంతోషిస్తే, ఆయన అంటాడు, ఆయనను బట్టి నువ్వు సంతోషిస్తే ఆయన హృదయ వాంఛలను తీరుస్తాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చును అంటాడు ఇదే కీర్తనకారుడు. నీ హృదయంలో కొన్ని తీరని వాంఛలు, తీరని కోరికలు, తీరని బాధలు, తీరని శ్రమలు, ఇవన్నీ కూడా తీరిపోయి నువ్వు ఒక సమాధానం కలిగి జీవించాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని నామమును బట్టి నువ్వు అతిశయించేవాడుగా ఉండాలి. ఆయన సన్నిధికి నువ్వు వచ్చేవాడుగా ఉండాలి. లోకస్తులతో కలిసి నువ్వు తిరుగుతుంటే దేవుడు చూసి సంతోషించడు. పౌలుతో సేవకు ఒక తీర్మానం చేసుకొని పౌలు అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాడు. కానీ ఇహలోకమును స్నేహించే పౌలును విడిచిపోయినాడంట. మనం ఈ లోకంతో ఎక్కువ స్నేహం చేశామంటే మనకు దేవుని సన్నిధి వ్యక్తంగా ఉంటుంది, ఇష్టం ఉండదు, కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. అపవాది అలా చేసేస్తారు. దేవుని మందిరానికి వెళుదాము రండి అని ఒకవేళ మిమ్మల్ని పిలిచామంటే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆడికి వెళ్తే ఏమొస్తుందిలే, ఆడికి పోతే ఏం పోతాలి, పోవాలని ఆశ ఉన్న పోలేవు. ఎందుకంటే నువ్వు సాతాను వశమైపోయి ఉంటావు, అపవాది వశంలో ఉంటావు. వెళ్ళాలని ఆశ ఉంటుంది. మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధిలో ప్రార్థించి కన్నీళ్లు గారిచి ఆయన జీవితంలో, నా జీవితంలో కార్యాలు పొందుకోవాలని ఆశ ఉంటుంది. కానీ వెళ్ళలేవు, చేయలేవు. కారణం నువ్వు అపవాది వశములో ఉన్నావు. అయితే దాని వశము నుంచి నువ్వు బయటకు రాగలిగితే, నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే నిత్య సుఖం సంతోషములు ఆయన సన్నిధిని కలవు అని ఉంటుంది వాక్యం. నా పిల్లలారా, లోకములో కలిగే సంతోషం, లోకంలో కలిగే ఆనందం అది అల్పకాలమే.
స్వల్పమే. అయితే దేవునితో కలిగే సంతోషం అది నిత్యమైనటువంటిది. ఆయన ఇచ్చే సంతోషం ఆనందకరమైనది. అందుకని దావీదు అంటాడు, దేవుని మందిరమునకు పోదుము రండని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతానంటాడు. సంతోషించాడంట. సంఘ ప్రార్థనకు పోదాము రండి అని దైవ సేవకుడు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించుతానని చెప్పే సంఘము యొక్క గుంపులో నీవున్నావా? ఆ మాట పలకగలిగిన ఆ స్థితిలో, ఆత్మీయ స్థితిలో నీవున్నావా? లేకపోతే సాతాను వశంలో నీవున్నావని విషయం గుర్తుపెట్టుకో. సాతాను మనుషుల్ని మభ్యపరుస్తాడు, నిర్బంధిస్తాడు, దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా నిర్బంధిస్తాడు, బంధిస్తాడు. బంధకాల నుంచి విడిపించబడాలని ఈ రాత్రి మనం ప్రార్థించాలి. అనేకులు ఒకరు లేదు ఇద్దరని కాదు, చాలామంది చాలా రకాలుగా బంధకాల్లో బంధింపబడిపోయి ఉన్నారు. అన్ని జనుల వశంలో నుంచి విడిపించాలి. అన్ని జనులతో పాటు సంతోషించడానికి వెళ్ళేంత సంతోషం దేవుని ప్రజలతో చేరటానికి కష్టంగా ఉంది. అందుకని మోషే అయితే అంటాడు హెబ్రీ రాసిన పత్రిక 11లో, ఫరో ఎంట ఐగుప్తి ఎంట ఫరో కుమారుని అనిపించుకున్నట్టు కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించడం నాకు మేలు అనుకున్నాను. ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తే మనకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి దేవుని సంఘం పట్ల? దేవుడు కూడా నీ పట్ల అలాంటి తలంపులే కలిగి ఉంటాడని విషయం మర్చిపోవద్దు. సంఘం పట్ల మనం ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంటామో, నువ్వే సంఘానికైతే వెళ్తున్నావో ఆ సంఘం పట్ల నీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో దేవుడు కూడా నీ గురించి కూడా అలాంటి ఉద్దేశాలు ఉంటాయి. అందుకని అంటాడు, మోసపోకడి, దేవుడు ఎక్కిరించబడ్డాడు. నువ్వేమిత్తుదువో అదినే కొస్తావు. నువ్వు వెళ్తున్న సంఘం పట్ల నువ్వు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే దేవుడు కూడా నీ పట్ల నిర్లక్ష్యం వహిస్తాడు. దేవుని సంఘం పట్ల నీకు పట్టింపు లేకపోతే దేవుడు కూడా నీ పట్ల కూడా పట్టింపు లేనివాడై ఉంటాడు. దేవుని కార్యాల పట్ల నీవు అశ్రద్ధ కలిగిన వాడివైతే దేవుడు కూడా నీ కార్యాల పట్ల అశ్రద్ధ చూపిస్తాడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తుంటే నా జీవితంలో ఏం జరగలేదని బాధపడిపోతుంటావు. అందుకని మొట్టమొదటిగా సమాజంలోని ప్రజలందరినీ, దేశంలోని పెద్దలందరినీ దేవుని మందిరంలో సమకూర్చుడి. ఎందుకు? యెహోవాను బ్రతిమాలుకొనుటకై. అందుకని ఏ విషయంలో మనం బ్రతిమలాడుకోవాలి? నెంబర్ 1, మొట్టమొదటి దేని విషయం అంట? లోకంలో నుండి, అన్ని జనుల వశంలో నుండి ప్రజలు విడిపించబడాలని దేవుని ఎదుట మనము బ్రతిమలాడుకునే వారమై ఉందుముగాక. నెంబర్ 2, రెండవది చూడమ్మా, రెండవది ఇర్మియా 27:18. ఇర్మియా 27:18. వారు ప్రవక్తలైన ఎడల యెహోవాకు వారికి తోడైన ఎడల యెరూషలేమును చేసియుండు కొనుపోబడకుండానట్లు వారు మేలంట. ఎవరిని బతిలాడుకుంటే మేలంట? యెహోవాను, సైన్యములుగా అధిపతి యెహోవాను బ్రతిమాలుకున్నట్టు మేలు. ఎందును బట్టి, దేనిని బట్టి అంటే యెరూషలేములో అనగా దేవుని మందిరములోనున్న ఉపకరణములన్నీ కూడా బబులోను యొక్క దేశానికి ఏమైపోతున్నాయంట? కొనుపోబడిపోతున్నాయంట. కొనుపోబడుతున్నాయి. బబులోను యొక్క దేశపు రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తి దాడి చేసి ఆ పట్టణాన్నంతా కాల్చివేసి, దేవాలయం మీద దాడి చేసి దాని దూలములు గుమ్మములని పడగొట్టి తుత్తునీలుగా చేసి, అందులో ఉన్న బంగారమును, వెండిని, ఇనుమును, ఎత్తడిని, పరిశుద్ధ ఆవరణంలో ఉంటే పరిశుద్ధమైన ఉపకరణములు అన్నిటినీ పట్టుకొని ఏం చేశాడంట? చెరపట్టుకొని బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను అనేది లోకానికి గుర్తు, నెబుకద్నెజరు అపవాదికి గుర్తు. నెబుకద్నెజరు అనే ఒక రాజు ఏ రీతికి యెరూషలేము మీద దాడి చేసి దానిలో ఉన్న విలువైన వాటన్నిటినీ కొనిపోయాడో, ఈ రోజులు అనేక మంది క్రైస్తవుల జీవితాల మీద అపవాది దాడి చేసి, వాడు గర్జించు సింహం అనే వాక్యం సెలవిస్తుంది. వాడు అపవాదిని, సాతాను అనేకుల మీద దాడి చేసి ఒక దేవుని ఆలయముగా ఉండాల్సినటువంటి మన జీవితాల్లో ఉన్నటువంటి పరిశుద్ధతను, రక్షణను,
నీతిని, యథార్థతను, భక్తిని ఇవన్నీ కూడా వాడు ఏం చేస్తున్నాడు? చెరపట్టి కొనుపోతున్నాడు. నిన్ను వ్యర్థుడిగా చేసేస్తున్నాడు. పాడైపోయిన యెరూషలేము అని పేరు కలిగిపోయింది. అది నెబుకద్నెజరు వచ్చి దాడి చేసి దాన్ని అతలాకుతలము చేసి దాని గుమ్మములను పడగొట్టిన తర్వాత అప్పుడు దానికి ఒక పేరు పెట్టబడింది, పాడైపోయిన యెరూషలేము మందిరం అని. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు క్రైస్తవుడా? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? అపవాదైన సాతాను నీ మీద దాడి చేసి నీలో ఉన్నటువంటి దేవునికి ఉపయోగమైనటువంటి ఉపయోగమైనటన్నిటినీ వాడు కొనిపోతుంటే, నువ్వు నిర్చిష్టుడిగా నువ్వు ఉంటే నీ జీవితం అర్థాంతరంగా అర్థం లేనితనముగా మారిపడిపోతుంది. అందుకని దేవునికి ఉపయోగపడే వారంగా ఉండాలి. బబులోను దేశం ఎందుకు ఆ యెరూషలేము మీద దాడి చేయబడిందంటే, యెరూషలేము బలహీనమైపోయింది. అక్కడక్కడ సహోదరులకి ఏమైంది అంటే ఐక్యత లేదు. 12 గోత్రాలు కాస్త 2 గోత్రాలు సపరేట్, 10 గోత్రాలు సపరేట్ విడిపోయినారు. ఇశ్రాయేలు వారుగా, యెరూషలేము వారుగా విడిపోయినారు, ఐక్యత లేనితనం బట్టి. ఎప్పుడైతే ఐక్యత లేదో వారి మీద దాడి చేస్తున్నాడు నెబుకద్నెజరు. చాలా సులువుగా వాళ్ళని జయించగలిగినాడు. ఈ రోజుల్లో కుటుంబంలో కూడా ఐక్యత లేకపోతే, సంఘంలో కూడా ఐక్యత లేకపోతే, బలమైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకోకపోతే, ఒక శక్తి సామర్థ్యతను పెంపొందించుకోకపోతే మనం ఈజీగా ఇతరుల చేత పట్టబడినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని అపవాది వెతుకుతూ ఉన్నాడంట. ఎందుకు వెతుకుతున్నాడు అంటే, ప్రకటన గ్రంథం అంటుంది, అపవాదికి సమయం బహు కొద్దిగా ఉన్నదని వాడు ఎరిగి భూమి మీద ఏం చేస్తున్నాడంట? తన కార్యాన్ని బహు స్పీడుగా, వేగంగా నిర్వర్తిస్తున్నాడంట. ఈరోజు చాలా ఈజీగా క్రైస్తవులు మారిపోతున్నారు. మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న వైరాగ్యం, మొదట్లో ఉన్నటువంటి ఆసక్తి రాంగ ఏమైపోద్ది? తగ్గిపోతుంది. కారణం ఏంటి? అపవాదైన సాతాను నీలో ఉండి వాటిని దోచుకుని పోతున్నాడు. అలా కాదండి, అలా కాదు. ఆ సహోదరుడి వల్ల నేను ఆ చర్చికి పోయేకి ఇష్టం అవ్వట్లేదు, ఆ సహోదరు వల్ల ఆ చర్చికి పోయేకి నాకు ఇష్టం అవ్వట్లేదు, ఆ పాస్టర్ వల్ల నాకు చర్చికి పోయేకి ఇష్టం అవ్వట్లేదు, ఆ మందిరంలో మనుషుల వల్ల నేను దేవుని మందిరానికి పోవటానికి ఇష్టం అవ్వట్లేదని అపవాది నిన్ను మనుషులను చూపించి నీలో ఉన్న పరిశుద్ధతను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. విలువైన వాటిని నిన్ను మనుషుల్ని ఎర్రగా వేసి నీలో అమూల్యమైనటువంటి రక్షణను వాడు కొనిపోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం పెట్టిన దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపతికి యెహోవాను బ్రతిమాలుకొనటం మేలు. ఈరోజు నీ కుటుంబంలో నీ పరిస్థితులు ఎలా ఉంది? సమాధానం కలిగిన జీవితం ఉందా? సంతోషం ఉందా? నెమ్మది ఉందా? ఆనందం ఉందా? ఐక్యత ఉందా? అన్యోన్యత ఉందా? ఇవన్నీ లేకపోయాయంటే అపవాది నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాడని అర్థం. అందుకని మేలు కలగాలని ఆశ ఉంటే దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలంట? బ్రతిమాలుకొనుట మేలు. బ్రతిమలాడుకోవాలి. ప్రభా, పోగొట్టుకున్న తిరిగి నాకు ఇయ్యని. దావీదు పోగొట్టుకున్న వాటి కోసం తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చాడు. ప్రభా, పొరపాటు అయిపోయిందయ్యా, ఇదిగో నేను ఇప్పుడు తిరిగి వెళితే నేను నా వాళ్ళని రక్షించుకోగలనా? నేను పోగొట్టుకున్నది నేను తిరిగి పొందుకోగలనా? నేను పోగొట్టుకున్న సమస్తం నేను తెచ్చుకోగలనా అని అంటే, నువ్వు ప్రార్థన చేసినావు కాబట్టి అదే నీకు మేలైంది, వెళ్ళు అని దేవుని వాక్యం సెలవించాడు. అదే దావీదు ప్రార్థన చేయకపోతే ఏంటి పరిస్థితి? అవతల వారు, మిగిలిన వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నారు. దావీదు కూడా వారిలా కూర్చొని ఏడిస్తే తన జీవితంలో ఏడుపే మిగిలి ఉంటుంది. కానీ ఏడ్చలేదు. కానీ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేశాను. ప్రభా, నేను పోగొట్టుకున్నాను, నా భార్యను బాగొట్టుకున్నాను, నా బిడ్డలను బాగొట్టుకున్నాను, నా సంపద బాగొట్టుకున్నాను, నా సంతోషం బాగొట్టుకున్నాను, నా నెమ్మది బాగొట్టుకున్నాను, నా ఆనందాన్ని బాగొట్టుకున్నాను, ఇవన్నీ నేను తిరిగి పొందుకోగలనా అని దేవుని సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో ఆ ప్రార్థన అంతకు మేలు కలిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నీ జీవితంలో కూడా మేలు దినాలు చూడాలని, సంతోషకరమైన దినాలు చూడాలని, వేదన లేని జీవితం నువ్వు బ్రతకాలని, సంతుష్టి సహితమైన జీవితం నువ్వు జీవించాలని ఆశపడుతుంటే నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించడం నీకెంతో మేలు కలుగు చేస్తుంది. ఆమేన్. ఒకవేళ లోకంలో కలిగే ఆనందం, లోకంలో కలిగే సంతోషం నువ్వు ఉత్సాహపడుతుంటే అవన్నీ ఒకరోజు నీ ఎదుటి నుంచి కొనిపోబడతాయి. నువ్వు మిగిలిపోవాల్సి వస్తుంది.
వ్యర్థుడిగా ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. అందుకని ఒకరోజు దేవుని ఎదుటి నిలబడాలి, న్యాయపీఠం ఎదుటి నిలబడాలి. మనం నిలబెట్టేదే పరిశుద్ధత. ఈరోజు ఆ పరిశుద్ధతను నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు సిగ్గుతో దేవుని ఎదుట తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని రెండు చూస్తూ వచ్చాం. యెహోవా ఎదుట మనము బ్రతిమాలుకొనుటకు దేశంలోని ప్రజలందరినీ, పెద్దలందరినీ ఏం చేయాలంట? సమకూర్చుకోవాలి. ఏ విషయంలో బ్రతిమలాడాలి? మొట్టమొదటిది ఏ విషయంలో బ్రతిమలాడాలి? అన్యజనుల వశములో నుండి, లోకము వశములో నుండి మమ్మల్ని విమోచించమని దేవుని ఎదుట మనం ప్రార్థించాలి. రెండవదిగా చూస్తే దేవుని ఆలయములో అలంకరించబడిన అలంకరణ. ఇప్పుడు మన వాక్యం కూడా ఏదో ఉంటుంది. రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని మన యెహోవా సన్నిధిని మనము మోకరించదు. ఈరోజు ఏ పరిశుద్ధ దేవుడు మనం అలంకరించినాడో దాన్ని మనం కాపాడుకోవాలి. మనకు మెడలో ఉన్న చైన్ గురించి చాలా జాగ్రత్త కలిగి ఉంటాం, చేతుకున్న ఉంగరం గురించి జాగ్రత్త కలిగి ఉంటాం, దేవుడిచ్చిన రక్షణ గురించి మాత్రం నిర్లక్ష్యంగా ఉంటాం. అందుకని ఆ రక్షించే వాటిని ధరించుకున్న వాటిని, క్రీస్తుని ధరించుకున్న మనము అది కాపాడుకోవడానికి కూడా మనం జాగ్రత్త పడాలి. ఒక సైనికుడు మనం తిమోతికి సెలవిస్తాడు పౌలు, ఓ తిమోతి, క్రీస్తు చేసినందుకు నువ్వు మంచి సైనికుడు అయి ఉండాలి, పోరాటం చేయి. అపవాదితో పోరాటం చేయకపోయావా, వాడు నీ మీద దాడి చేసి నిన్ను ఓడించి నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న భక్తిని, నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న యథార్థతను, నీతిని మొత్తం కొల్లగొట్టుకుపోతాడు. ఒక భ్రష్టుడిగా, ఒక వ్యర్థుడిగా నువ్వు మిగిలిపోతావు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇవన్నీ కూడా లేకపోయినా కొంతమంది అనుకుంటా ఉంటారంట. ఏమంటారు చూడండి అమ్మ, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం, 15వ నుంచి చదువు. నీ క్రియలు నేను ఎరుగుతున్నాను, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. మేలు, నువ్వు వెచ్చగా చల్లగా ఉండకుండా నిలువెచ్చనగా ఉన్నావు గనక నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరునై ఉన్నావని ఎరుగుక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని ఈ రోజుల్లో జనాలు అనుకుంటున్నారంట. నాకేమి తక్కువ కాలేదు, నాకు ధనం ఉంది, సంపద ఉంది, డబ్బు ఉంది, ధనవంతుడును, నేను వృద్ధి కలిగిన వాడిని అనుకుంటున్నారు. కానీ దేవుడు కోరుకునే మన జీవితం లేనప్పుడు మనం ఎట్ట కనపడుతున్నామంటే దేవుడికి దరిద్రుడును, దిక్కుమాలిన వాడును, నీచుడుగాను, ఇంకా దిగంబరి, గుడ్డివాడి పోయి ఉన్నావు. కళ్ళున్నాయి కనపడవు. వస్త్రాలు వేసుకోవాలని అనుకుంటున్నావు, మంచి మంచి వస్త్రాలు వేసుకుంటే సరిపోదు. నీతి అనే వస్త్రాన్ని నువ్వు తొడుక్కొని ఉండాలి. ఇవన్నీ కలిగిన వారే దేవుని ఎదుట నిలబడగలుగుతాం. దేవుడు నీలో నివసించాలంటే, యెరూషలేములో దేవుడు నివసించాలంటే అది బాగుండాలి. అది శిథిలమైపోయింది, పాడైపోయింది. యెహోవా ప్రభావం దాన్ని విడిచిపెట్టిపోయింది. ఉపయోగం ఏముంది? దేవుడు మనల్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం, ఎంత ధనం ఉంటే ఏం ప్రయోజనం? దేవుడు మనల్ని అసహించుకున్న తర్వాత మనం ఎంత సాధించేం ఉపయోగం? అందుకని దేవుడు మనల్ని ఎప్పుడు అసహించుకుంటాడంటే ఆయన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు. యెహోవాను బట్టి అతిశయించకుండా, మనం కలిగిన దాన్ని బట్టి అతిశయించినప్పుడు దేవుణ్ణి మనము అవమానపరిచినట్టే. మనం దేవుని బట్టి మనం సంతోషించాలి. అతిశయించే కార్యాలు దేవుడు మనం చేస్తున్నాడు. డబ్బును బట్టి అతిశయం కాదు, ధనాన్ని బట్టి అతిశయించకూడదు, పేరును బట్టి, ఘనతను బట్టి అతిశయించకూడదు. క్రీస్తును బట్టి నువ్వు అతిశయించబడి. అందుకని అపోస్తలుడు అంటాడు, నేను యేసు క్రీస్తుని తప్ప ఏ విషయంలో నేను అతిశయించను. ఈరోజు చాలామంది ఏదైనా ఒక్కరూ ఉంటే ఒక్కరూ ఒక మంచి డబ్బు ఉంటే చాలు, కొద్దిగా పేరుంటే చాలు, కొద్దిగా ఊర్లో పలుకుబడి ఉంటే చాలు, ఒక్కరూ ఉంటే చాలు, అమ్మ నాకు మించిన వాళ్ళు లేరంటారు. ఎంత పనికి మాలినమైన పరిస్థితుల్లో నేటి క్రైస్తవం తగలబడింది. అందుకని బ్రతిమలాడండి అంటే, ఎందుకంటే వేడుకోవడం అని బ్రతిమలాడడం అని అంటే, అడుక్కు తినేవాడు ఎట్ట బ్రతిమలాడతాడు? అయ్యా 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 ప్లీజ్ అయ్యా 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 అని వాడు మనం అసహించుకుంటున్నా కూడా అయ్యా అయ్యా అంటూ ఉంటాడు వాడు. ఈరోజు బ్రతిమలాడకపోతే
బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేటి దినాల సంఘాలకి. అందుకని ప్రార్థించమనే చేయట్లేదు. ఇక బ్రతిమలాడేదేం బ్రతిమలాడతారు. బ్రతిమలాడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. నేటికి ఇప్పుడు కూడా మనం ఈ మాటలు వినుచున్నప్పుడు, ఈ వినికిడిలో ఈ మాటలు వినుచున్న నీవు కూడా ఈ నేటికి కూడా నువ్వు బ్రతిమలాడకపోతే చాలా ప్రమాదం. కాబట్టి 2 విషయాలు చూస్తూ వచ్చాం. అన్ని జనుల వశంలో నుంచి ప్రజలను విడిపించమని మన దేవుని ఎదుట బ్రతిమలాడుకోవాలి. రెండవదిగా యెరూషలేము దేవుని నివాస స్థలంగా ఉండాల్సినటువంటి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి విలువైన రక్షణ, నీతిని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను, భక్తిని, ఇవన్నిటినీ అపవాది దొంగిలించకుండా కాపాడబడినట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. 3వది చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా ఈ ఎద్దుకు వసతుకు దేవుని చిత్తము వలన నాకు వీలు కొలుపునేమో అని నా ప్రార్థనయందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనుచు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయన బ్రతిమాలుకొనుచున్నాను. చాలేము. దేవుని ఎదుట అపోస్తలుడైన పౌలు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే దేవుని చిత్తమును జరిగించకుండా నేను ఒకవేళ ఉంటానేమో అని. మనుషులందరి జీవితంలో దేవుడు ఒక చిత్తముతో, ఒక ఉద్దేశముతో, ఒక ఆశతో, ఒక సంకల్పంతో మనుషులను ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు కొనే సోపు నువ్వు ఏ రీతిగా వినియోగించుకుంటావు, నువ్వు కొనే ఫేర్ అండ్ లవ్లీ కానీ ఏ ఇంట్లో నీవు ఏ వస్తువు నువ్వు కొంటావు దానికి ఒక ఉపయోగం కొరకు నువ్వు తీసుకుంటావు. కానీ నిన్ను కూడా దేవుడు ఒక ఉపయోగకరమైన వాడిగా ఉండడానికి నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఉపయోగంగా మనం వాడబడాలనేది మనకి ఆశ కలిగి ఉండాలి. ప్రభు, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? నీ చిత్తం ఏంటి? నన్ను నీ బిడ్డగా మార్చుకున్నావు? నా వలన నీకేం కార్యాలు జరగాలని నువ్వు నన్ను ఎన్నుకున్నావు? అవి నా జీవితంలో జరిగించు. నీ చిత్తము నా జీవితంలో జరుగును కాక. మనమైతే మన ఆశలు దేవా తీర్చు, నా కోరికలు తీర్చు ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. చాలామంది ప్రార్థన చేయాలంటే వాళ్ళే మాత్రమే అడుగుతుంటారు. దేవుడు అసలుకి నీ నుంచి నన్ను ఏదైనా అడగాలని ఆశ కలిగి ఉన్నాడని ఏ రోజైనా అడిగామా? ఏ రోజైనా నీ ప్రార్థనలో ప్రభువా నా వలన నీకేమన్నా అవసరం ఉందా, నేను నీకేమైనా చేయగలనా అని అడిగిన ప్రార్థనలు ఉన్నాయా? దేవుడిని ఎప్పుడు అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, నాకు అది అనుగ్రహించు, ఇది అనుగ్రహించు, అది కాపాడు, ఇది కాపాడు, ఇవన్నీ నీవే అడుగుతుంటావు. కానీ నీలో మనసులో ఉండే ఆశలు, నీలో ఉండే కోరికలే నువ్వు దేవుని ఎదుట పెట్టి అడుగుతున్నావు. కానీ దేవుని యొక్క తలంపులు నువ్వేమై ఉన్నావు, ఎలా ఉండాలనుకుంటున్నాడు ఏ రోజైనా నువ్వు అడిగిన దాఖలు ఉన్నాయా? అందుకని అంటున్నాడు పౌలు, దేవుని చిత్తం మనకు వీలు కలిగేటట్లుగా నేను నడుచుకోవాలి. ఈరోజు నీ నడవడిక దేవుని చిత్తానుసారంగా ఉందా, దేవుని చిత్తానికి విరోధంగా ఉందా? దేవుని సెలవిచ్చిన పని ఒకడు చేయుట బట్టి ఆయన సంతోషించేవాడని సమయల గ్రంథంలో రాయబడుతుంది. దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి మనం జీవించాలి. దేవుడు మాట ఒకటైతే మన నడక ఒకటి, దేవుడు పిలుపు ఒకటైతే మనం పరుగు ఒకటి. అలా ఉండకూడదు. దేవుడు ఎందు నిమిత్తమై మనం పిలుస్తున్నాడో ఆయన పిలిచిన పిలుపుకు మనం ఎట్లా ఉండాలట? తగినట్టుగా నడుచుకున్నట్టుంది వాక్యం. ఏ పిలుపులో మనం పిలిచినాడో ఆ పిలుపులో మనం నమ్మకంగా కూడా ఉండడానికి ప్రయత్నించాలి. అదే దేవుని చిత్తం. దేవుని చిత్తమును మన జీవితంలో గ్రహించే వరంగా ఉండాలి. ప్రభు చిత్తం అయితే ఒకసారి దేవుని చిత్తం అంటే ఏంటో మనం ఒకసారి ప్రత్యేకంగా మాట్లాడు. దేవుని చిత్తం అంటే ఆయన ఇష్టం. భూమి మీద బ్రతికే ప్రతి క్రైస్తవుడు తన ఆశలు, తన కోరికలు నెరవేర్చుకోవటానికి కాదు, దేవుని చిత్తాన్ని నిర్వర్తించడానికి జీవించాలనేది దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు. అందుకని యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు అంటాడు, ఇదిగో నేను నా కార్యాలు నెరవేర్చుకుంటూ నేను రాలేదు, తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటకు, దాన్ని తుదముట్టించుటకు నేను వచ్చి ఉన్నాను. అందుకని మనకు చెప్తున్నాడు ఆయన. అందుకని యేసు ప్రభు మనకు మాదిరి ఉంచిపోయినాడు. అందుకని పౌలు కూడా అంటాడు, జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇదిగో ఇక జీవించేది నా కొరకు కాక నా కొరకే తన ప్రాణం పెట్టిన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము నేను జీవిస్తున్నాను అంటాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా,
నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు? నా భార్య కోసం, నా బిడ్డల కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా సమాజం కోసం జీవిస్తున్నావా? అవేవి కూడా నేను రక్షించలేవు. కాని మార్గమును నడిపిస్తారు కొంతమంది, భార్యలైనా సరే భర్తలైనా సరే. దేవుని పిలుపు ఒకటి ఉంటుంది, భార్యలు నిన్ను వేరే మార్గం నడిపిస్తారు. సొలొమోను రాజు దేవుని నుండి ఆత్మ జ్ఞానం పొందుకున్నాడు, గొప్ప వ్యక్తి. మనోడు ఒక భార్యతో నిలబడిపోయింటి ఆగిపోయిండు. భార్య అంటే వీక్నెస్, భార్యలు అంటే ఎక్కువ ప్రేమ. ఈ వీక్నెస్ ఏం చేసిందంటే సొలొమోనుని తిప్పివేసింది. అతని భార్యలు అతని మనసుని ఏం చేశారంట? త్రిప్పివేసిండ్రు. ఎంత జ్ఞానం ఉంటే ఉపయోగం ఏముంది? ఎంత జ్ఞానం పొందుకునే ఉపయోగం ఏముంది? ఒక వ్యర్థుడిగా లాస్ట్కి వ్యర్థం 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 అని చెప్పి ఆయన కూడా ఒక వ్యర్థుడిగానే చనిపోయినాడు. ఆయన చచ్చిపోతూ ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటారేమో, భార్యల వైపు తిప్పబడి దేవునికి దూరం అయ్యేవాళ్ళు, బంధువులకి దగ్గర అయిపోయి దేవుని యొక్క సంబంధానికి దూరం అయిపోయేవాళ్ళు, బిడ్డలకు ఆకర్షితులైపోయి దేవుని చిత్తానికి విరోధులయ్యే వాళ్ళు ఉంటారేమో అని సొలొమోను గ్రహించి ప్రసంగి గ్రంథాన్ని, సామెతల గ్రంథాన్ని బాగా శ్రేష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో రాసినాడు. సమస్త మానవ కోటికి విధియే విధి అంటాడు. ఏ విధి? ఆయన మాటలు గైకొనుటే మానవ కోటికి విధి. అయితే మనము మనుషుల మాటను గైకొంటాం, భార్య మాట గైకొంటాం, భర్త మాట గైకొంటాం, బిడ్డలకు మంచిది. కానీ అది దైవ చిత్తమా కాదా అని పరీక్షించుకోవాలి. దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. మనం ఏదైతే చెప్తే గంగిరెద్దులాగా తలకాయ ఇప్పుకొని, నా భార్య చెప్పింది నేను చేయనంతే, నా భర్త చెప్పాడు నేను చేయనంతే, మా అమ్మ నాయన చెప్పారు మేము చేయనంతే. కాదు కాదు కాదు. దేవుని చిత్తం ఏంటో నువ్వు సంపూర్ణంగా ఎరగాలి. దేవుని చిత్తమును తెలుసుకొని ముందుకు సాగాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు దేవుని చిత్తమును నేను కైకొనాలని, దేవుని చిత్తమును బట్టి నేను ఎల్లప్పుడూ అనుకూలంగా నేను ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు దేవుని చిత్తానికి నువ్వు అనుకూలంగా నడుచుకోవాలి. లేకపోతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే కొన్ని దుష్పరిణామాలు జీవితంలోకి వస్తాయి. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే బ్రతిమలాడుకోవాల్సిన అవకాశం వచ్చింది. చివరికి ఆఖరు మాట చూసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతిమాలుచున్నాను. క్రీస్తు పక్షమున అంటే దేవునితో పక్షము చేరి, అంటే దేవుని జతలో చేరి ఇతను కూడా బ్రతిమలాడుకుంటున్నట్టు, దేవుడు బ్రతిమలాడుకుంటున్నట్లుగా దేవునితో పాటు చేరుకొని ఇతను కూడా బ్రతిమలాడుతున్నాడు. అంటే ఏంటి? ఏమని బ్రతిమలాడుతున్నాడు? మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడ్డము. ఎవరితో సమాధాన పడాలంటమ్మా? దేవునితో. ఈరోజు దేవునితో సమాధానం లేదు చాలామందికి. సంఘంలోకి వస్తే ఒక వ్యక్తితో సమాధాన పడరు. వాళ్ళు అనుకుంటారు ఆయనతో సమాధానం ఎందుకు, నేను దేవునితో సమాధానం ఉంటే చాలని. కాదు. ఒక వ్యక్తితో సమాధానం లేని నువ్వు జీవించిన జీవితము దేవునితో సమాధానంగా ఉంటామనుకోవటం అబద్ధం. అందుకని యేసు ప్రభువు అంటాడు, ఇదిగో మీరు ఎవరికైనా ఒకరి మీద కోపం ఉంటే, మీ మీద ఎవరికైనా ఒకవేళ కోపం ఉంటే వాడు మొదటగా వెళ్ళే వానితో సమాధాన పడాలి. సమాధాన పడిన తర్వాత నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు ఏదైతే చెల్లించాలనుకుంటున్నావో అర్పణ కానీ ప్రార్థన కానీ ఏదైనా కానీ తర్వాత చేయాలి. సాటి సహోదరుల మీద సమాధానం లేని జీవితం. నీ జీవితంలో ఒకరిని చూస్తే వాళ్ళ ముఖం చూస్తే నాకున్న సమాధానం అంతా పోతుంది అంటావు. అయితే సమాధానకర్త దేవుడు నీ జీవితంలో హృదయంలో లేడని అర్థం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఆమేన్. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడిచ్చిన సమాధానం నీలో ఉంటే శత్రువును చూసి కూడా నీళ్ళు ఎలాంటి అహంభావంతో కూడుకున్నటువంటి ఆలోచనలు రావు, వ్యతిరేకమైన ఆలోచనలు రావు. కాబట్టి నా ప్రియమైన దేవుని రాత్రికాల సమయంలో దేవుడు కోరుకుంటుంది క్రీస్తుతో సమాధాన పడే జీవితం. నువ్వు దేవునితో సమాధానంగా ఉండాలంటే మొదట సంఘంలో ఉన్న వారితో సమాధానంగా ఉండాలి. తన ఎదుట ఉన్న సహోదరుని ప్రేమించిన వాడు తన కనబడని దేవుని ఏ రీతిగా ప్రేమించగలడు అంటుంది వాక్యం. మరి ఎవరిని ప్రేమిస్తాము అని అంటే, వాళ్ళంటే మాకు నష్టం చేశారండి, మాకు చాలా కీడు చేశారండి, మేము ఎట్లా ప్రేమించాలని, మిమ్మల్ని ప్రేమించం అనేది అన్యజనులు. అందుకే గత ఆదివారం మనం చూస్తూ వచ్చాం.
తమను ప్రేమించిన వారిని ప్రేమించుట ఏమి మెప్పు? పాపులు కూడా అలా రీతిగా చేయుచున్నారు కదా. పాపులు పని అది. పాపిష్టి వాళ్ళు చేసే ఆలోచన ఏంటో తెలుసా? వీళ్ళ వల్ల మనకు మేలు కలిగిందా, వాళ్ళతో బాగుందాం, కీడు జరిగిందా వాళ్ళని ద్వేషిద్దాం, వద్దు మనకు వాళ్ళ సంబంధమే వద్దు అన్నట్టు. అది సాతాను కలిగించే తలంపులు. దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాం అనటానికి ఈ ఒక ఎగ్జాంపుల్ చాలు. దేవునికి వ్యతిరేకంగా వెళితే మన పరిస్థితి ఏంటి? మనం నిలబడగలుగుతామా? సహించగలుగుతాం? అందుకని పౌలు క్రీస్తు పక్షం నిలబడి చేతులు రెండు జోడించి అంటున్నాడు. ఈ వాక్యం నా ప్రియమైన దేవుని, మిమ్మల్ని కూడా దేవుని యొక్క కృపను బట్టి మీతో కూడా నేను బ్రతిమలాడుకుంటున్నాను. దేవునితో సమాధానం కలిగి జీవించండి. ఏమి చేస్తే నా దేవుడు సమాధాన పడతాడు, ఏం ఆలోచిస్తే నా దేవుడు సమాధాన పడతాడు, ఏం మాట్లాడితే నా దేవుడు నా పట్ల సమాధానం కలిగి ఉంటాడు అనే విషయం ప్రయత్నించి, ఒక భార్యని సంతోషపెట్టడానికి ఒక భర్త ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు, ఒక ప్రేమించే ప్రేయస్సుని సంతోషపరచడానికి ప్రేమికుడు ఎంత ప్రయాసపడతాడు. మరి మనుషుల్ని సంతోషపెట్టేవారనేట్టు కాకుండా క్రీస్తును సంతోషపెట్టడానికి నువ్వు కూడా కొన్ని కార్యాలు చేయవలసి ఉన్న అవసరం ఉంది. కాబట్టి మోకాల మీదకి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి మాటల ప్రకారం యోవేలు గ్రంథం ద్వారా దేశంలోని ప్రజలందరూ, పెద్దలందరూ ఆయన మందిరంలోనికి సమకూర్చండి. ఎందుకయ్యా అని అడిగితే, యెహోవా యొద్ద బ్రతిమాలుకోవటానికి. వస్తావా బ్రతిమలాడడానికి దేవుని సన్నిధికి? ఇప్పుడు నువ్వు బ్రతిమలాడకపోతే ఒకరోజు నువ్వు నిత్య నరకాగ్నిలో కూర్చొని దేవుని వైపు చూస్తూ ఆ ధనవంతుడు ఏ రీతిగా బ్రతిమలాడో, అయ్యా అబ్రహామా, నా నాలుక ఎండిపోతున్నదయ్యా, ఒక్క చొక్క నీరు నా నాలుక మీద తడుపని బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదనే ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడు కూడా ఎక్కడున్నా సరే పర్వాలేదు, నువ్వు ఏ స్థలంలో ఉన్నా పర్వాలేదు, నువ్వు మోకాళ్ళ మీదకి రా, కళ్ళు మూసుకో, దేవుని దగ్గర ప్రార్థించేయి, ఆరంభించు బ్రతిమలాడడం దేవుణ్ణి. ప్రభువా, బ్రతిమలాడుకుంటున్నానయ్యా, ఇక నేను ఏ యొక్క వశములో ఉన్నానో విషయం నాకు తెలియలేదు. ఇదిగో అన్ని జనుల వశములో, లోకముల వశములో నేను ఉండకూడదని నువ్వు కోరుకుంటున్నావు. ఇంకా లోక సంబంధించిన నాలో ఉన్నాయేమో ప్రభువా, ఇంకా శరీరాశలు, శరీర ఇచ్చలు, శరీర కోరికలు, మనసాడించే అడియాశలు నా జీవితంలో ఉన్నాయేమో. అయ్యో, ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో వాటన్నిటి వశము నుంచి నన్ను విడిపించు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకునేవాడుగా ఉందువుగాక. లేకపోతే ఆ లోకమే నిన్ను మటుమాయం చేసి నీ నోరు మూయించేంత పరిస్థితి రాకూడదు. అందుకని ప్రసంగాలు అంటాడు, దుర్దినములు రాకముందే, వీటి యందు సంతోషం లేదని చెప్పు, దినములు రాకముందే నీ సృష్టికర్తని స్మరణగా తెచ్చుకో. నిన్ను సృష్టించిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బ్రతిమలాడు. ఇంకా దేనికి వశమై ఉన్నావు? నువ్వు దేవుని వశంలో ఉన్నావా, లోకం వశంలో ఉన్నావా? లోక వశంలో ఉంటూ నువ్వు దేవుని వశం కాలేవు. ఎవడైనా లోకముతో సహవాసం చేయగోరిని ఎడల వాడు దేవునికి శత్రువు అవుతుంది అంటుంది వాక్యం. నువ్వు లోకముతో, అన్ని జనులతో కలిసి సంతోషంగా ఉంటూ నేను దేవుని బిడ్డను అనుకుంటే, దేవుడు మాత్రం నువ్వు నా శత్రువు అంటాడు, నువ్వు నాకు విరోధి అంటాడు, వ్యభిచారి అని అంటాడు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ నన్ను ప్రేమిస్తావా? అది ఎలా సాధ్యం? అది కుదరదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? నువ్వు ఎరుగుతున్నావా? ఒకవేళ ఇంతవరకు లోకాన్ని ఏదో ఒకదానికి, బంగారం అంటే వశం కొంతమందికి, డబ్బు అంటే కొంతమందికి వశం, కొంతమందికి ఏదో ఒకదానికి వశమై, తిండి అంటే తిండికి వశమైపోయింటారు కొంతమంది. ఈ రోజుల్లో అందరూ వశమైనది ఒకే దానికి, డబ్బు డబ్బు డబ్బు, ధనం ధనం, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దాన్ని ఆశించిన అనేకులు తమ తామే పొడుచుకొని చచ్చినారంట. ఈరోజు తమ తామే డబ్బుకు ఆశపడి, ధనానికి ఆశపడి, ధన వ్యామోహములు పరిగెత్తి, ధన వ్యామోహం నిమిత్తమై దేవునికి దూరం అయిపోతున్నారు. దాని వశంలో నుంచి అనేకులు విడిపించబడి ఈరోజు ఆ ధనం సంపాదించడానికే కొంతమంది దేవుని ఆలయాన్ని విడిచిపెడుతున్నారు, దేవుని సంఘాన్ని విడిచిపెడుతున్నారు, దేవునితో సంబంధాన్ని విడిచిపెడుతున్నారు, దేవునితో సహవాసాన్ని విడిచిపెడుతున్నారు. మరి నువ్వెలా ఉన్నావు? నేను అలా లేనయ్యా అని అంటే నువ్వు ధన్యుడు. లేదు, నేను ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎక్కడున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు వెళ్తున్న మందిరంతో నీ సహవాసం ఎలా ఉంది? వాటిలోంచి నువ్వు విడిపించబడాలి, బ్రతిమలాడు. ఒకవేళ నీ కడుపును పుట్టి నీ బిడ్డలే లోకమోషములో ఉంటే నీ బిడ్డల కొరకు నువ్వు మోకరిల్లి కన్నీరు గార్చి ప్రార్థన చేయి.
ఏడువు దేవుని ఎదుట. ఎందుకు యేసుప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవగాకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి. ఏడ్చే సమయం వచ్చింది, బ్రతిమలాడే సమయం వచ్చింది. నీ బిడ్డలు ఎలా ఉన్నారు? నువ్వు భక్తి కలిగిన దానివై ఉండి నీ బిడ్డల లోకానికి వదిలిపెట్టావా? నువ్వు భక్తి కలిగిన దానివై ఉండి నీ భర్తను లోకానికి విడిచిపెట్టావా? నువ్వు భక్తి కలిగి ఉండి నీ భార్యను నీ బిడ్డలు లోకానికి విడిచిపెట్టావా? ఆ భక్తి చెల్లదు. ఆ భక్తి పనికిరాని భక్తి. అది పనికిరాని విశ్వాసం. నీలో ఉండే విశ్వాసం నీ భర్తను మార్చాలి, నీలో ఉండే విశ్వాసం నీ బిడ్డలు మార్చాలి, నీలో ఉండే విశ్వాసం నీ కుటుంబాన్ని మార్చాలి. ఎవరిని మార్చలేని విశ్వాసం నీలో పెట్టుకొని ఎందుకు ఉపయోగం ఏంటి? తన స్వకీయులను రక్షించుకోకపోతే విశ్వాస త్యాగం చేసిన వాడు అవిశ్వాస కంటే చెడ్డవాడగడని వాక్యం సెలవిస్తుంది. నీలో ఉండే విశ్వాసం నీ భర్తనే మార్చుకోలేకపోతే నీదేం విశ్వాసం? నీలో నిజమైన విశ్వాసం ఉంటే వాక్యం లేకుండానే నీ భర్తను కూడా నువ్వు రాబట్టుకోవచ్చు. నా భర్త మారకపోవటానికి ఆ చర్చిలో పాస్టరే కారణం అండి, ఆ చర్చియే కారణం అండి, ఆ చర్చికి పోతుంటే మా ఆయన మారట్లేదు అంటే నువ్వు బుద్ధిహీనురాలు, బుద్ధిహీనుడు అని అర్థం. నీలో ఉండే విశ్వాసం నీ కుటుంబానికి రక్షణగా మార్చబడాలి. చెరసాల నాయకుని యొక్క విశ్వాసం ఆ ఇంటికి రక్షణ ఇచ్చింది. జకరియా యొక్క విశ్వాసం నమ్మకం ఆయన ఇంటికి రక్షణ ఇచ్చింది. మరి నీ రక్షణ నీకైనా ఉందా? నీ విశ్వాసం నీకైనా రక్షణ ఉందా? మరి నువ్వు ఏ వశంలో ఉన్నావు? లోకంలో దేనికో సాతాను వేసే చిన్న చిన్న బిస్కెట్లకి నువ్వు వశమైపోతే నీ పరిస్థితి ఏంటి? చిన్న చిన్న కారణాలకి నువ్వు దేవునికి దూరం అయితే ఏంటి కారణం? అందుకే అది సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నీ విడిచిపెట్టు. సాతాను చిన్న చిన్నయే చూపించి నిన్ను ఒక పెద్ద మూట కట్టి నీ మీద దాని కింద నువ్వు కనపడకుండా నలిగిపోతావు ఒకరోజు. ఇప్పుడు ఏ వశంలో ఉన్నావు? నువ్వు బయటికి రా. నువ్వు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇంతవరకు ఎలాంటి వశములో, పాప వశములో, వ్యభిచార వశములో, స్త్రీ వ్యామోహంలో పడిపోయినావేమో, ధన వ్యామోహంలో పడిపోయినావేమో, ఏ వ్యామోహంలో పడిపోయినావేమో, ఇదిగో ఈ రాత్రి నా దేవుడు నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు. నా కుమారుడు నా దగ్గరకు రా, నీ గతమునంతటి నేను క్షమిస్తున్నాను. నా ఎద్దకు వస్తే నేను నూతనమైన వానిగా మారుస్తాను. నా హృదయానుసారుడిగా నేను మారుస్తాను. దావీదు పాపం చేసి నేను ఇంక పనికిరానిలే అనుకోలేదు, కానీ తను చేసిన పాపం బట్టి ప్రాయశ్చిత్తపడినప్పుడు దేవుని హృదయానుసారుడైనాడు. నీవు కూడా అలాంటి ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి నా దేవుడు నీ పాపములన్నిటి నుంచి నిన్ను క్షమించి లోకంలో ఉన్న ప్రతి బంధకాల నుంచి నిన్ను విమోచించి తన సొత్తైన బిడ్డగా స్వాస్థ్యంగా నా ప్రభు నిన్ను మార్చుకొని నీ కుటుంబాన్ని మార్చనుగాక. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నిర్వర్తించేవాడుగా ఉండాలి. సంఘం, యెరూషలేము సంఘం, దేవుడు నేను కోరుకొని నేను అలంకరించినాడు. అలంకరించబడిన పెళ్లి కుమార్తె వల్ల నువ్వు ఒకరోజు ప్రభు కొరకు సిద్ధపడి ఉండాలి. పెళ్లి కొడుకు వచ్చే టయానికి జుట్టు ఎరబోసుకొని చినిగిపోయిన బట్టలు వేసుకుని ఉంటే ఆ పెళ్లి కుమార్తెకి నిన్ను అంగీకరించడు. ఈరోజు ఏ సంఘంలో నీవు ఉన్నావో ఆ సంఘంలో నీవు అలంకరించబడాలి. వధువు సంఘం, ఈ సంఘంలో నువ్వు అలంకరించబడినటువంటి పెళ్లి కుమార్తె వల్ల నువ్వు ఒకరోజు తయారవ్వాలి. ఆ రీతికి యెరూషలేము అలంకరించబడితే చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల, వారి కుటుంబంలో వచ్చినటువంటి ద్వేషాల వలన బబులోను దేశం నుంచి నెబుకద్నెజరు వచ్చి ఆ యెరూషలేము మీద దాడి చేసి మొత్తాన్ని కొల్లగొట్టుకొని పోయినాడు. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మనం ఏ రీతిగా తప్పించుకుందాం. దేవుడిచ్చిన రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయకు. ఇది సామాన్యమైనది కాదు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, కాపాడుకోవాలి, కడవరకు కాపాడుకోవాలి. పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు నేను కడముట్టించినాను, ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నువ్వు ఈ కిరీటాన్ని పోగొట్టుకుంటే ఇంకా ఉపయోగం ఏం లేదు. మహిమ కిరీటం, వాడిపోయే కిరీటం కాదు, వాడబారని కిరీటం, క్షయమైనది కాదు, అక్షయమైనది కాదు. దాని కొరకు పరిగెత్తడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ రాత్రి బలమైనటువంటి ప్రార్థన నీ జీవితాన్ని కార్యం జరిగించాలి. దేవుడు నీతో మాట, ఆత్మ చెప్పు మాట, సంగములతో ఆత్మ చెప్పు మాట చెవిగలిగిన వాడు వినుగాక. ఈ వినికిడులో విన్న నీ ఒక్కవేళ ఇంకా దేవునికి వశము కాకుండా, సంపూర్ణంగా ఆయన సమర్పించుకోకుండా లోకంలో ఉంటే బయటికి రా. రెండవదిగా
దేవుడు ఇచ్చినటువంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యపరిచి లోకంలో ఉన్న వాటిని లక్ష్యం చేసి అవే శ్రేష్టమని అవే గొప్పది అనుకుంటే అపవాది నిన్ను దాడి చేసి నీలో ఉన్న వాటిని దోచుకుని పోయడని విషయం గుర్తుపెట్టుకొని తిరిగి వాటిని పొందుకోవడానికి బ్రతిమలాడుకో. మూడవదిగా పౌలు దేవుని చిత్తానికి వీలు కలిగేటట్లుగా నడుచుకోవాలనుకున్నట్లుగా నీవు కూడా తండ్రి యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించడానికి ఎన్ని పరిస్థితులు ఉన్నా రాని, ఏమైనా రాని నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుని చిత్తమును జరిగించేవాడుగా ఉండాలి. దేవుని చిత్తం నుంచి తప్పించడానికి ఏమేమో వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసలు వస్తాయి. అంతవరకు సహించిన వాడెవడో వాడే ధన్యుడు. ఆ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. నువ్వు నిలిచి ఉన్నావా? పడిపోయి అక్కడ దూరంగా ఉన్నావా? అయితే బ్రతిమలాడుకో. నిలిచి ఉంటాను, బ్రతిమలాడు. చివరికి ఆఖరిగా దేవునితో సమాధానకరమైన జీవితం జీవించమని పౌలు బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ రాత్రి నేను కూడా ఒక దైవ సేవకుడిగా ఈ వాక్యం ఇట్టున్న వారందరితో కూడా, మీతందరితో కూడా, క్రైస్తవ కుటుంబాలు చేరిన వారందరితో కూడా క్రీస్తు పక్షమున చేతులు జోడించి నేను కూడా చేరువేడుకుంటున్నాను. క్రీస్తుతో, దేవుని ప్రజలతో సమాధాన పడండి. సమాధాన పడేవారే పరలోక రాజ్యం చేరుతారు. సమాధానం లేకపోతే నిత్య నరకం నీ కొరకు సిద్ధం చేయబడి ఉంది. దాని నుంచి విడిపించబడాలంటే క్రీస్తుతో, క్రీస్తు ప్రజలతో సమాధానము కలిగి, నెమ్మది కలిగి ఈ లోకంలో ఇతరులు నాకు సమాధానం ఇవ్వాలని కాదు, నీ ద్వారా అనేకులు సమాధానం పొందుకునేటట్లుగా సమాధానము ప్రవహించే ఒక నది వలె నా ప్రభు నేను మార్చను గాక. ఈ రీతి ఉండాలని ప్రభు సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఇంతవరకు నా తండ్రి నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన వాక్యములు బట్టి మీకు వందనాలు. మేము ఏ రీతిగా ఉండాలని యోవేలు గ్రంథం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చాము. ఆయన పరిశుద్ధ నామం కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకై, యెహోవా నామమును బట్టి అతిశయించుటకై దేశంలోని ప్రజలందరూ, పెద్దలందరూ ఆయన మందిరంలో సమకూర్చుడని మాతో మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు సమకూర్చడానికి పిలుచడానికి మేము పిలుస్తున్నాము. రాలేని జనులు ఉన్నారయ్యా. అయితే వారందరూ కొరకు బ్రతిమలాడడానికి మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. మేము బ్రతిమలాడుకుంటున్నాం. ఈరోజు ఎంతమంది నీ వశములో లేకుండా లోకం వశములో ఉండి అన్ని జనుల వశములో ఉన్నారో వారందరినీ విడిపించమని మేము వారి ప్రజల పక్షమున మోషే ప్రార్థించినట్లుగా నీ దాసుడిగా మేము కూడా ప్రార్థన చేస్తున్నానయ్యా. తమ తమ బంధకాల నుంచి, ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నారో ప్రతి బిడ్డలు ఆ వశము నుంచి విడిపించబడి నీ చెంతను ఉండనట్లుగా, నీ వశమైనట్లుగా, నీ స్వాస్థ్యం కూడా ఉన్నట్లుగా, నీ బిడ్డలుగా ఉండనట్లుగా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అపవాది ఎంతమంది బంధించున్నాడు, అపవాది బంధకాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. నాయనా, నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నాయనా సంఘంలో నీ బిడ్డలు అనేకులు నాయన అన్ని జనుల వశములు లేకుండా, లోకంలోనే వశము లేకుండా తండ్రి లోకంలోంచి ప్రత్యేకింపబడిన అనుభవం కలిగి జీవించినట్లుగా, ఆత్మీయత కలిగినట్లుగా నీ ఆత్మను ప్రతి బిడ్డలు మీరు కుమ్మరింపజేయమని బ్రతిమలాడుకుంటున్నాను. సహాయము దయచి. మాత్రమే కాదు, యెరూషలేములోనికి నెబుకద్నెజరు ఏ రీతిగా బబులోను దేశం నుంచి వచ్చి దాడి చేసి దాన్ని పాడు చేసి అందులోని ఉపకరణములన్నిటినీ శ్రేష్టమైన వాటిని కొనిపోయినట్లుగా ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితంలో ఉన్న నీవు అనుగ్రహించిన రక్షణ, నీవు అనుగ్రహించిన నీతి, నాయన నువ్వు చూపిస్తున్న కృప, ఇవన్నిటిని నా తండ్రి అపవాదైన సాతాను నీ బిడ్డల మీద దాడి చేసి కొనిపోయి పాడైపోయిన వారి వలె, ఎందుకు పనికిరాని ప్రాకారం వలె, పట్టణం వలె నేను విశ్వాసులు ఉంటుండగా తండ్రి తిరిగి కట్టబడినట్లుగా సహాయము తెచ్చాను. ఎజ్రా కాలంలో, యెషయా కాలంలో, నెహెమ్యా కాలంలో వాళ్ళు బ్రతిమలాడి ప్రార్థన చేసినప్పుడు తిరిగి పాడైపోయిన వాటిని ఏ రీతి కట్టుకున్నట్లుగా నాయన పాడైపోయిన ప్రతి ఒక్క క్రైస్తవ జీవితాలు తిరిగి కట్టబడినట్లుగా సహాయము దయచేయమని ఈ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాం. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క చిత్తమునకు వీలు కలుగునట్లుగా నేను నడుచుకోవాలని ఏ రీతిగా తపన పడుతున్నాడో, బ్రతిమలాడుకుంటున్నాడో తండ్రి నీ నామం ఎరిగిన ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టానుసారమైన జీవితం జీవించే కాక, తమ సొంత కార్యములను బట్టి కాక తండ్రి నీ చిత్తమును ఎరిగి నీ చిత్తమును జరిగించేటట్లుగా ఉండే క్రైస్తవ సంఘముల వల్ల ఉండినట్లుగా సంఘాలను మీరు ప్రక్షాళన చేయమని, నీ చిత్తమును బాగుగా ఎరుగునట్లుగా వారి జీవితాల్లోనైనా ఆ సత్యంలోనికి నీ బిడ్డలను నడిపించదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆదరణకర్త అనగా సత్యస్వరూపేగా ఆత్మ ఎవరి మీదకు వచ్చునో వారు సర్వసత్యంలోనికి వెళ్ళదురంటున్నావు. అట్టి ఆత్మ లేకుండా ఇంకెంతమంది అయితే నా ప్రభా నీ చిత్తమునకు దూరముగా ఉన్నారో, దైవ చిత్తమును జరిగించకుండా అపవాది కార్యాలను జీవితాల్లో జరిగిస్తూ తండ్రి నీకు వ్యతిరేకంగా ఉన్నారో
వారందరిని మీరు రక్షించండి, సమకూర్చండి. నీ రాజ్యం కొరకు నిలబడినట్లుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడినట్లుగా, నీ చిత్తమును తుదముట్టించినట్లుగా, నీ బిడ్డల్లో కార్యసిద్ధి కలిగేనట్లుగా ఈ అంత్య దినముల్లో అందరి మీద, సంఘమంతటి మీద నీ ఆత్మని మీరు కుమ్మరింపజేదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. చివరిగా నా ప్రభా, అపోస్తలుడైన పౌలు ప్రతి ఒక్కరితో కూడా తెలియజేస్తూ క్రీస్తు పక్షమున దేవునితో సమాధానపడుడని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటా. దేవా, నీతో ఎంతమంది సమాధానం లేకుండా దినాలు, సంఘముతో సమాధానం లేకుండా, సాటి సహోదరులతో సమాధానం లేకుండా, తల్లిదండ్రులతో సమాధానం లేకుండా, భార్యాభర్తలతో సమాధానం లేకుండా, బిడ్డలతో సమాధానం లేకుండా జీవిస్తూ దేవునితో సమాధానం కలిగి ఉండామని అపోహలు జీవిస్తున్నారో వారిని అందరూ మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సమాధానం దయచేయండి. సమాధానకర్తగా దేవుడు కనుక నా ప్రభా, ప్రతి ఒక్కరి మనసుల్లో సమాధానం దయచేయండి. దేశాల మధ్య సమాధానం దయచేయండి. రాష్ట్రాల మధ్య సమాధానం దయచేయండి. నేను ఆయన అనేకుల ప్రజలు ఎదుట ఒకరు సమాధానం కలిగి జీవించినట్లుగా నీ సమాధానముగా ఆత్మను ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో కూడా అందరం కూడా తండ్రి దేవా, మేము లోకంలోంచి విమోచించబడిన వారమని ఎరిగి, దేవ సంఘములో మేము ఒక అవయములమని, అంగములమని, ఒక భాగమని మేము గుర్తెరిగి, దేవ మమ్మల్ని ఏ భాగంగా నువ్వు అలంకరించున్నావో మేము మా ఘటాన్ని మేము కాపాడుకోవచ్చు. నీ చిత్తమును తుదముట్టిస్తూ నీతో సమాధానం కలిగి నీ రాజ్యం వచ్చేంత వరకు, నీ రాజ్యం మేము చేరేంత వరకు కూడా నాయన లోకంలో నమ్మకమైన వారుగా బ్రతుకున్నట్లుగా మాకందరికి సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.